ప్రమాణాలని పాటించాలి. నాణ్యత ప్రమాణాలని పాటించాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో నాసిరకం పనులు చేయడమా సిగ్గు సిగ్గు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో నాసిరకం పనులు చేయడమా సిగ్గు సిగ్గు. చర్య తీసుకోవాలి. కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం సిపిఎం పార్టీ జిల్లా ప్రతినిధి బృందం పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఇది చెరువు కుంట ప్రాంతంలో ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ప్రధానంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 3 అడుగులు ముందుకు 7 అడుగులు వెనక్కన చందంగా ఉన్నది. ఇట్లాంటి చెరువు కుంటలో ఈ నాసిరకం నాణ్యతా ప్రమాణాలు లేనటువంటి మెటీరియల్ తోటి ఇండ్ల నిర్మాణం చేపడితే 4 రోజులు కూడా ఈ ఇండ్లు నిలబడేటువంటి పరిస్థితి లేదు. సరైనటువంటి ఇసుక మట్టి బెడ్డలతోటి ఇసుక ఉన్నది. అట్లాగే ఇటుకలు కూడా నాణ్యంగా లేవు. పిల్లర్లు వంకర టింకర పోయినటువంటి పిల్లర్లు ఉన్నాయి. ఈ రకమైనటువంటి నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు కానీ, జిల్లా మంత్రి కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ సరైనటువంటి పరిశీలన లేకపోవడంతో ఇదేదో పేదలకు ఇచ్చేస్తే సరిపోతుంది అనేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ 3 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్క ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. నాగారంలో ఒక 300-400 ఇళ్ళు కట్టారు. అవి కూడా పేదలకు ఇవ్వలేదు. ఇక్కడ ఒక 100 ఇళ్ళ దాకా ఈరోజు 3 సంవత్సరాల నుంచి నిర్మాణం జరుగుతూనే ఉన్నది. ఇది ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ఈ నిర్మాణాలని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలా. అట్లాగే అధికారులు ఈరోజు చూసి చూడనట్టుగా వ్యవహరించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో పేద ప్రజలతోటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జరుగుతున్న అవకతవకల మీద, అన్యాయాల మీద పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.